ఓం ధూమకేతవే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం సద్గురు శ్రీ శివానంద పరబ్రహ్మణే నమః. సిద్ధవేదము 19వ భాగము. శాస్త్ర ఇతిహాసాలను గురు శిష్య సంవాద రూపంలో మనకు అందించారు. ఒక పక్షికి గర్భము కలిగిన అది దాని జత పక్షితో గూడు కట్టుటకు కావలసిన సన్న పుల్లలు, పచ్చిక, గడ్డి మొదలగు వాటిని తీసుకుని వచ్చి విచిత్రమ గూటిని కట్టుచున్నది. ఆడపక్షి గూటిలో గ్రుడ్లు పెట్టి వానిని కాపాడుకుని ఉండును. మగపక్షి ఆహారం వెతికి తీసుకుని వచ్చి దానికిచ్చి సహాయముగా నుండును. ఆ గ్రొడ్ల మీద 2 పక్షులను ఒకటి తరువాత మరొకటి కూర్చుండి వాటికి వేడిమి కలిగించి అది పిండమై పిల్లలైనవని తెలిసినప్పుడు వాటిని పొడిచి విరిచి దాని నుండి కలిగిన పిల్లలను అతి ప్రేమతో రక్షించుచున్నవి. ఆ సమయమున ఆ పిల్లలకు సుశక్తి లేనందున అవి తమ్ము తామే కాపాడుకున్నట్టుకు అసాధ్యమని తెలిసి తల్లిదండ్రి 2 పక్షులను వాటి కొరకు మిగులు కష్టపడి ఆహారాదులను ఏర్పరిచి తెచ్చి ఆ పిల్లల నోళ్లలో నుంచి తినిపించి రక్షించుచున్నవి. రెక్కలు మొదలగునవి వచ్చినప్పుడు ఆ పిల్లలను ముక్కుతో పొడిచి ఎగురుటకును ఆహారమును వెదికి తెచ్చుటకు నేర్పించుచున్నవి. వాటికి తమంతట తామే ఎగిరిపోయి జీవించుటకు శక్తి కలిగినప్పుడు తల్లిదండ్రులైన పక్షులు తమకు వాటిపైన ఇదివరకు నుండిన ప్రేమను, వాటికి సంబంధమైన ప్రవర్తనలను విడిచి వాటిని తమకు సమానముగా తలచి తమ సంఘమునందు చేర్చుకొనుచున్నవి. అటు వెనక తల్లి తండ్రి అనియో పుత్రుడు పుత్రిక అని గాని చెప్పబడు ఏదో ఒక బంధమును వాటిలో ఇండుట లేదు. తల్లి అనగా అన్నియూ తల్లిగను, తండ్రి అనగా అన్నియూ తండ్రిగను, పుత్రుడు అనగా అన్నియూ పుత్రుడుగను, పుత్రిక అనగా అన్నియూ పుత్రికగను ఆ ప్రకారముగా అన్నియూ సమభావముగా ఉంటున్నవి. ఎట్లనగా పిల్లలకు స్వశక్తి లేకయు ఏదొక వివరము తెలుసుకున్నటకు సాధ్యము లేకను ఇండుట సమయమున వాటికి తమలాగు అన్ని శక్తులు నేర్చుకున్నటకు తామే బాధ్యులు అను ఒక విశేష బుద్ధి కలిగిన వారై తల్లి తండ్రి వాటికి ఉండుట వలన పై చెప్పబడిన ప్రకృతి యందుండు కష్టములను అనుభవించి ఆ పిల్లలకు రక్షించుటయు వాటికి పూర్ణ శక్తి వచ్చి ఉన్నదని తమకు తెలిసిన సమయమున వాటితో పుత్ర మిత్రులను స్నేహమును విడిచి సరి సమానముగా తలచి తమ సంఘమునందు చేర్చుకున్నట్టుగా ఉన్నది. ఆ ప్రకారమే ఆ పిల్లలను బయటతో తల్లిదండ్రులను స్నేహమును విడిచి తమ సంఘములో చేరి ఏకీభవించి సమభావముగా నడుచుచున్నవి. ఇవన్నయూ మన అనుభవ దృష్టాంతమే గదా. అవును, అనుభవ దృష్టాంతమే. మనుషులనియు విశేష బుద్ధి కలవారనియు అభిమానించు వారైన మనకు ఒక బిడ్డ పుట్టిన ఆ బిడ్డకు మనము పై చెప్పిన పక్షులు కష్టపడి చేసిన విధమున ఏదోక సంరక్షణం చేయట్లేదు. ఆ బిడ్డను ఏదైనా ఒక చాప మీద గాని పరుపు మీద గాని పరుండబెట్టి తల్లి ఆమె కార్యము కొరకు అనేక చోటులకు పోవచుండును. ఆమె తన కార్యములు తీరి మరలి స్వగృహమునకు వచ్చి ఎప్పుడో బిడ్డలకు ఆహారమును ఇచ్చుచున్నది. ఆ సమయమున బిడ్డ కడుపు మాడి ఖాళీయే ఉండవచ్చును. అది కాక దానికి ఆహారమైన తల్లిపాలు హెచ్చై నిండియుండి చెడుపైన పలు విధములకు చెడ్డ నీరు చేరి ఉండును. లేక కొన్ని వ్యాధులుగా గల స్త్రీల పాలును, లేక పలు విధములైన ఫలములను ఏదొక బుద్ధి వివేకమును ఆలోచనము లేక తల్లులు ఇచ్చుచున్నారు. కావున ఆ బిడ్డకు పలు విధములైన వ్యాధులు కలిగి కష్టపడుటకు కారణమగుచున్నవి. కావున పక్షి దంపతులలో ఒకటి ఆహారాదులను తెచ్చుటకు బయటకు వెళ్ళి సమయమున మరొక పక్షి పిల్లల ప్రక్కనే ఉండి వాటికి కావలసిన సంరక్షణములను చేయుచున్నది. ఈ ప్రకారముగా మనము చేయటలేదు. అదియునుగాక మనుషులనియు విశేష బుద్ధి ఉన్న వారిని అభిమానించవచ్చు. వారి బిడ్డలను 100 సంవత్సరముల ప్రాయము గలవారైనను వారి తల్లి గాని తండ్రి గాని ఉండిన వారు నా పుత్రుడు నా పుత్రిక నా పుత్రునికే ఇవ్వవలను, నా పుత్రికకే ఇవ్వవలను, అతడు వేరొకడు, అతనికి ఇవ్వవద్దు, అతనికి చూపరాదు, అతడు వచ్చుచున్నాడు, దాన్ని దాచిపెట్టవలేను అని ఈ విధముగా చెప్పి ఆ ప్రకారముగా చేయుచున్నారు. అదే ప్రకారముగా ఆ పుత్రులు పుత్రికలు నా తల్లి నా తండ్రి, నా తల్లిది నా తండ్రిది, నా తల్లికి తండ్రికి ఇవ్వవలేను, ఇది మన సొంతము, వేరొకరు అన్యులు, వారికి ఇవ్వరాదు, వారికి చూపరాదు అని చెప్పుచున్నారు. ఈ ప్రకారముగా నుండు దుర్విచారాదులైన రాగద్వేషాది కఠోర అంధకారమునందు ఏ విధమైన విశేష బుద్ధియు తెలివియు లేక శుద్ధ మృగముల వలె లోకమునందు మనుషులని అభిమానించవచ్చు. 2 కాళ్ల జీవుల స్థితి కనబడుచున్నది. ఇది మనకు అనుభవమైన సంగతి ఏ కదా. అవును, అనుభవ దృష్టాంతమే. అట్లయినా ఇట్టి అవస్థలన్నిటినీ మనము ఆలోచించిన ఎడల మనకు జ్ఞానము కలుగదు. ఏలననగా తాము మనుషులు, వేరెన్ని జీవుల కన్నా మనము శ్రేష్ఠులము,
మనము చేయనిది మాత్రమే బుద్ధిశక్తి ఉండియు యుక్తాయుక్తమైన తెలివితోయుండునదియు ఇతర జీవులకు శ్రేష్టత లేదు అని మనకన్నా తక్కువగా నుండునవి అనియు ఈ విధముగా నుండు దురభిమానము కారణం వల్ల ఒకటే అంధవిశ్వాసము అనగా గ్రుడ్డి నమ్మికను లోకమున ప్రతి ఒక్కరూ రూఢిగా స్థాపించుకుని ఉన్నారు. ఎట్లనగా మనుషులను అభిమానించువారు ఏదొక వివేకము లేనివారుగా ఉన్నారు. అయినా ఏదో ఒక వస్తువును చూచినప్పుడు వినున్నప్పుడు తెలుసుకున్నప్పుడు దానిని గురించి చక్కగా దానిపై మనస్సును ఉంచి కారణ కార్యములను ఆలోచించిన దాని యథార్థమును తెలుసుకునవచ్చును. ఆ విధముగా ఆలోచించక మనమందరము శ్రేష్ఠులు, మిగిలిన వారందరూ నికృష్టులనియు అనగా తక్కువ స్థితి అయిన వారును ఒక మూఢనమ్మిక వలన కలిగిన దురభిమానం చేత జనులు ఏదో ఒక దాని వివరమును తెలియని వారగుచున్నారు. ఇది మాత్రము కాదు, ఈశ్వరుడే జీవుడు. అటువంటి జీవుడైయుండు ఈశ్వరుడు తన హృదయమున స్థితి చేసుకుని మాయేయుండు యంత్రము నిమిత్తముగా సర్వభూతములందును చెలించుకుని ఉంటున్నాడు. సర్వభూతములందుండు వస్తువు ఈశ్వరుడే. అటువంటి ఈశ్వర చైతన్యమునకు ఒకటే శక్తి కాక రెండు శక్తులు లేవు. మనము దాని యథార్థమును గ్రహించక ఉండుట వలననే మన శక్తి వేరనియు మిగిలిన వాటి శక్తి అన్య విధమనియు గ్రహించుచున్నాము. ఏ సమయమున యథార్థమును తెలుసుకున్నదేమో ఆ సమయమున మాత్రమే రెండు శక్తులు లేవనియు ఒకటే శక్తి ఉన్నదనియు అది తన శక్తి అనియు తెలియను. అప్పుడు దురభిమానమును విడిచి రాగద్వేషాది వృత్తులు నశించి తానగును. స్వామి, ఈ ప్రకారము తాము చెప్పిన స్థితియందు నాకొక సందేహము కలిగినది. అదేమనగా లోకమున అన్ని జీవులకు వ్యత్యాసము లేదని కదా ఇదివరకు చెప్పి ఉన్నారు. అట్లయిన లోకమున స్త్రీ పురుష వ్యత్యాసము ప్రత్యక్షముగా కనబడుచున్నది కదా, అది లేదని చెప్పుటకు చోటున్నదా? ఇదివరకు చెప్పిన దానిలో మీకేమని తెలిసినది? అన్నయ్య ఒకటే శక్తి ఉన్నదని చెప్పిన పిమ్మట మరొకటి ప్రత్యేకమై ఉండుటకు సాధ్యము లేదు. అయినా దానిని వివరించి చెప్పేదని వినుము. స్త్రీ పురుషుల్లో స్త్రీ ఎవరు, పురుషుడెవరని చెప్పుటకు సాధ్యమున్నదా? సాధ్యమున్నది. మనము పురుషులము, మనలను ప్రసవించిన తల్లులు స్త్రీలు. అయినా అది మొదలుకొని చివరకు లోకమునందు పురుషులైన మనలను స్త్రీలనియు స్త్రీలను పురుషులనియు చెప్పుచుండెనా ఇప్పుడు మనల్ని ఎవరని చెప్పుదురు? అట్లయినా మనలను స్త్రీలనియే చెప్పుదురు. అప్పుడు మనము స్త్రీ అనియో పురుషుడనియో మనకు తెలియట్లేదు. లోకమున నడిచివచ్చు మరియు చెప్పివచ్చు రీతిని మనము గ్రహించి ఉన్నాము. దాని యథార్థము ఏ విధమని ఆలోచించటలేదు. అయినా పురుషుడని చెప్పుటకు అర్థమేమి? పురమునందు నివసించువాడు పురుషుడు. అప్పుడు ఏనుగు మొదలగు చీమ వరకు ఉండు జీవులు ఎచ్చటున్నవి? అవి తమ తమ పురము గృహములందు ఉంటున్నవి. వారి వారి పురములు గృహములు అనునవి దేనికి సంబంధించినవి? మనకందరికీ మనకు గాను ఉండుటకు కట్టిన గృహములు వేరే జీవులకు నివసించుటకు అని ఏ ఏ విధములగు స్థలములను అవి ఏర్పాటు చేసి ఉన్నవో అలాంటి స్థలములే. అయినా జీవుడు లేని ఎడల మీరు చెప్పిన ప్రకారముండు గృహములను స్థలముల వలన ప్రయోజనమున్నదా? లేదు. అప్పుడు పురము గృహము దేనికి గాను? వారు సుఖముగా నివసించుటకు. జీవుడు లేని ఎడల సుఖముగా నివసించుటకు వీలగునా? వీలు కాదు. ఎందువలన? దానిలో జీవుడు లేనందున. అప్పుడు ఎవరికి సుఖముగా నివసించుటకు గృహము కావలసినది? జీవునకు. జీవుడు నివసించుటకు గృహమేది? ఆ కనబడు జడము. అప్పుడు ఈ జడమునకు ఏమని పేరు చెప్పవలను? పురము లేక గృహమని చెప్పవలను. అట్లయినా ఈ గృహమున జీవుడెప్పుడనిగి బయట చలించక ఉన్నదో అప్పుడు పురుషుడై ఉండుట. అటువంటి పురుషుడే శివుడు. అదెట్లనగా ఒకడు ఈ కనబడు గృహము లోపలికి వెళ్ళి తలుపులను మూసిన వానికి బయటయుండు వాటిని చూచుటకు వినుటకు తెలుసుకున్నటకు వీలుగునా? వీలు కాదు. అయినా అతడు గృహము లోపల నుండి లేచి తలుపులను తెరిచి బయటకు వచ్చి అరుగుపై కూర్చుండినప్పుడు బయట నుండి అవస్థలను చూచుటకు వినుటకు వీలగును కదా? వీలగును. అయినా మొదట లోపల కూర్చుండినప్పుడు బయట నుండి విషయములను చూడకయు వినకయు తెలియక ఉండుటకు కారణమేమి? అతడు బయట నుండి అన్ని పనులను విడిచి లోపలకు పోయి తలుపులను మూసి స్వస్థుడై ఉన్నందున. బయట వచ్చినప్పుడో బయట నుండి అన్ని వస్తువులను చూచుటకు వినుటకు తెలుసుకున్నటకు సాధ్యమైనది. అయినా బయట నుండి సంగతులను చూచుటకు వినుటకు తెలుసుకున్నటకు సాధ్యమన్న సమయమున అతడు గృహము లోపలనా బయటనా ఉన్నది? బయటనే. అది ఎట్లగును? అతడు గృహము బయట ఉండనా ఈ గృహము విడిచి బయటకు పోవలేను. ఆ ప్రకారంగా గృహమును విడిచిపోయినా ఆ గృహమున ఏదో ఒక అవస్థలను చూచుటకు వినుటకు తెలుసుకున్నటకు సాధ్యము కాదు.
అదిగాక అతడు ఈ గృహము అరుగుపై నుండి బయటకు వెళ్ళుట లేదు. అరుగుపై నుండి బయట వెళ్ళినప్పుడు దిగువనున్న ఆ గృహము విడిచి బయటకు వెళ్ళి ఉన్నాడని చెప్పుటకు చోటునదా? లేదు. ఇంటికి లోపలే నుండినని చెప్పవచ్చునా? చెప్పరాదు. ఆ సమయమున అతడు గృహము లోపలను బయటను కాక బయట అరుగుపై ఉన్నాడు. అప్పుడు ఈ గృహము బయట నుండి అన్ని స్థితులను చూచుటకు, వినుటకు, తెలుసుకున్నటకు సాధ్యమైనది. గృహము విడిచి బయట పోయినను, గృహము లోపలినను బయట నుండి ఏదో ఒక స్థితిని తెలుసుకున్నటకు సాధ్యము లేదు. ఇదే ప్రకారము మన నిద్ర సమయమున జీవుడెచ్చటయున్నాడు. ఆ సమయమున అటువంటి జీవుడు మన లోపలనే అణిగి ఉన్నాడు. నిద్ర మేల్కొని వీటిని చూచుట మరియు విని తెలుసుకున్న సమయమున జీవుడెచ్చటుంటున్నాడు బయట. ఓం శ్రీ గురుభ్యో నమః. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం ధూమకేతవే నమః.